లాస్ట్ నైట్ డీసీయూలో ఒక టాపిక్ చదివానండి. ఆ టాపిక్ చదివినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌గా, థ్రిల్‌గా అనిపించింది. ఎందుకు అంటే అందులో ఉన్న టాపిక్ జస్ట్ థియరీ కాదండి. ఎవ్రీ మదర్, ఎవ్రీ చైల్డ్‌కి కనెక్ట్ అయ్యే టాపిక్. సో, ఈరోజు ఆ ఎక్సైట్‌మెంట్‌ని మీతో కూడా షేర్ చేయాలి అనుకుంటున్నానండి. హలో ఎవ్రీవన్, నా పేరు రంజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ విత్ రంజని. నా వీడియోస్ మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టాపిక్ ఇస్ ప్రీనేటల్ డెవలప్మెంట్ అండ్ కేర్. అంటే బేబీ పుట్టకముందు అమ్మ వూమ్లో జరిగే బ్యూటిఫుల్ జర్నీ. ఈ టైంలో మదర్ ఫుడ్, హెల్త్, ఇమోషన్స్ ఇవన్నీ బేబీ డెవలప్మెంట్ మీద డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. యూటరిన్ ఎన్వైర్న్మెంట్ అంటే మదర్ బాడీలో ఉన్న కండిషన్. అది బేబీకి ఫస్ట్ వరల్డ్ లాంటిది. ఇప్పుడు కన్సెప్షన్ ఫేజ్ గురించి చూద్దామండి. కన్సెప్షన్ అనేది మదర్ మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. మేల్ పేరెంట్ నుండి వచ్చిన స్పర్మ్, ఫీమేల్ పేరెంట్ నుంచి వచ్చిన ఓవమ్ దట్ ఈస్ ఎగ్, ఈ రెండు కలిస్తే ఒక సింగిల్ సెల్ ఫామ్ అవుతుంది. దాన్ని జైగోట్ అంటాము. ఇది హ్యూమన్ లైఫ్కి ఫస్ట్ స్టెప్ లాంటిది. ఫ్రమ్ కన్సెప్షన్ టు బర్త్ టోటల్ పీరియడ్ వచ్చేసి 266 డేస్ అండి, అరౌండ్గా, అంటే 9 months. ఈ ప్రీనేటల్ డెవలప్మెంట్ కూడా 3 స్టేజెస్లో డివైడ్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ఓవమ్, సెకండ్ పీరియడ్ ఆఫ్ ఎంబ్రియో అండ్ థర్డ్ పీరియడ్ ఆఫ్ ఫీటస్. ఫస్ట్ పీరియడ్ ఆఫ్ ఓవమ్ కదా, అంటే 0 to 14 days ఆఫ్ జర్నీ అండి. కన్సెప్షన్ తర్వాత ఫస్ట్ 2 weeks ఆఫ్ పీరియడ్ని పీరియడ్ ఆఫ్ ఓవమ్ అంటాము. ఇక్కడ జైగోట్ డివైడ్ అవ్వి మదర్ యూట్రస్లో ఇంప్లాంట్ అవడానికి ప్రిపేర్ అవుతుంది. సెకండ్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ఎంబ్రియో, అంటే 2 to 8 weeks ఆఫ్ జర్నీ. ఈ స్టేజ్లో బేబీని ఎంబ్రియో అంటాము. బేసిక్ ఆర్గన్స్ లైక్ హార్ట్, బ్రెయిన్, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఈ పీరియడ్ చాలా సెన్సిటివ్ కూడా. సో మదర్కి కేర్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎంబ్రియో పీరియడ్ అండ్ ఎర్లీ ఫీటస్ పీరియడ్ ఇది డెవలప్మెంట్లో చాలా క్రిటికల్ స్టేజ్ కూడా అంటాము. థర్డ్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ ఫీటస్ అండి, దట్ ఈస్ 3rd to 9th months ఆఫ్ జర్నీ. 3rd month తర్వాత బేబీని ఫీటస్ అంటారు. ఇది 3rd month నుండి బర్త్ వరకు కంటిన్యూ అవుతుంది. ఆర్గన్స్ ఆల్రెడీ ఫామ్ అయ్యి సైజ్, వెయిట్, స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ స్టేజ్లో బేబీ మదర్ వాయిస్ని, సౌండ్స్ని, ఇమోషన్స్కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. బై ద ఎండ్ ఆఫ్ 3rd month మసిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, నర్వ్ మసిల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతాయి. బేబీ జెండర్ని డిటర్మైన్ చేయొచ్చు, బట్ మనం చేయకూడదు కదా అండి, అది క్రైమ్. ఐలిడ్స్, లిప్స్, నెయిల్స్ ఫామ్ అవుతాయి, వోకల్ కార్డ్స్ ఫామ్ అవుతుంది, ఆర్మ్స్ అండ్ లెగ్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బట్ మదర్స్కి ఇంకా మూవ్మెంట్ ఫీల్ కావు అండి, బికాస్ బేబీ ఈజ్ టూ స్మాల్. బేబీ ఈవెన్ వూమ్లో సమ్మర్ సాల్ట్స్ కూడా చేస్తుంది. సమ్మర్ సాల్ట్ అంటే ఏం కాదండి, ఫ్లిప్పింగ్ అండ్ బ్యాక్ రోలింగ్. అవునండి, ఇవన్నీ ఆల్రెడీ బేబీ వూమ్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. బై ద ఎండ్ ఆఫ్ 4th month మదర్ ఫస్ట్ టైం బేబీ మూవ్మెంట్ని ఫీల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ 5th month స్కిన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. హెడ్ మీద హెయిర్ రావడం, ఐబ్రోస్, ఐ ల్యాషెస్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. బేబీ హ్యాండ్స్ని ఓపెన్ ఇంకా క్లోజ్ చేయగలుగుతుంది, అంటే గ్రిప్పింగ్ వస్తాయి బేబీకి. కొన్ని ఫొటోస్లో బేబీస్ని థమ్ సకింగ్ చేసినట్టు కూడా చూడొచ్చు. ఫేషియల్ మసిల్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ 6 months బేబీ ఐస్ కంప్లీట్గా ఫామ్ అవుతాయి, బట్ ఐలిడ్స్ ఇంకా ఓపెన్ కాదు. స్వెట్ గ్లాండ్స్, టేస్ట్ బర్డ్స్, ఫింగర్ నెయిల్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. బేబీ ఇన్హేల్ ఇంకా ఎక్సేల్ చేయగలుగుతుంది. ఈ స్టేజ్లో ప్రీమెచ్యూర్ బర్త్ అవుతే కనుక బేబీ బ్రీత్ చేయగలుగుతుంది, బట్ సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బై ద ఎండ్ ఆఫ్ 7 months ఐలిడ్స్ ఓపెన్ అవుతాయి, బ్లింక్ చేస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ బాడీ సిస్టమ్ డెవలప్డ్ అవి ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఈ టైంలో ప్రీమెచ్యూర్ బర్త్ అవుతే కనుక బేబీ సర్వైవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. బేబీ క్యాన్ సీ, బేబీ క్యాన్ హియర్, టేస్ట్ బర్డ్ని కూడా బేబీ
షేర్ చేయగలుగుతుంది. సో మంత్ బై మంత్ ఫీటస్ డెవలప్ అవుతూ ఉంటే మనకి ఒక క్వశ్చన్ మైండ్లో వస్తుంది, బేబీకి డెవలప్ అవడానికి గ్రోత్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని. అవునండి, ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, ఫ్రమ్ మదర్. అవును కదా. సో బేబీలో జరిగి ప్రతి చేంజ్, ఫీటస్లో జరిగి ప్రతి చేంజ్ మదర్ బాడీ, మైండ్ అండ్ లైఫ్ స్టైల్ మీదనే డిపెండ్ అయ్యి ఉంది. థర్డ్ మంత్లో మసల్స్, ఫిఫ్త్ మంత్లో స్కిన్ అండ్ హెయిర్, సిక్స్త్ సెవెంత్ మంత్లో ఆర్గన్స్ మెచ్యూర్ అవ్వడం, ఇవన్నీ మదర్ తిన్న ఫుడ్ వల్లే పాసిబుల్ అవుతాయండి. సో బ్యాలెన్స్ డైట్ లేకపోతే బేబీ గ్రోత్ చాలా స్లో అవుతుంది. మదర్ ప్లేట్లో ఉన్న ఫుడ్ బేబీ ఫ్యూచర్ బాడీని బిల్డ్ చేస్తుంది. ఎంబ్రియో స్టేజ్ మోస్ట్ సెన్సిటివ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో రెగ్యులర్ డాక్టర్ చెకప్స్, ప్రాపర్ మెడిసిన్స్, ఇనఫ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. మదర్ సిక్ అవుతే బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫోర్త్ మంత్లో మదర్ మూవ్మెంట్ని ఫీల్ చేస్తుంది. సెవెంత్ మంత్లో బేబీ క్యాన్ హియర్ అండ్ రెస్పాండ్, అంటే బేబీ ఎమోషన్స్ని ఫీల్ అవుతుంది. అమ్మ స్ట్రెస్లో ఉంటే బేబీ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అ కామ్ మదర్ క్రియేట్స్ అ కామ్ చైల్డ్ అండి. అందుకే మనం ఫీటస్ మంత్ వైజ్ డెవలప్మెంట్ చూసిన ప్రతి పాయింట్ మదర్ కేర్ ఇంపార్టెన్స్ని రిమైండ్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో కేర్ అంటే జస్ట్ మెడిసిన్ కాదండి. ఇట్ ఈస్ ఫుడ్ విత్ లవ్, ఇమోషన్స్ విత్ పీస్ అండ్ హెల్త్ విత్ అవేర్నెస్. ఈరోజు మనం చూసింది ఏంటంటే కన్సెప్షన్ నుండి బర్త్ వరకు బేబీ ప్రతి మంత్, ప్రతిరోజు మదర్ బాడీ, మైండ్ అండ్ కేర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రెగ్నెన్సీ అంటే వెయిటింగ్ పీరియడ్ కాదండి, ఇదొక ఫౌండేషన్ పీరియడ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషలీ ఎక్స్పెక్టింగ్ మదర్స్తో. ఆర్ మీరు పేరెంట్ అయినా, ఫ్యూచర్ పేరెంట్ అయినా, ఆర్ చిల్డ్రన్ కేర్లో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.